యాహ్! అందరికీ నమస్కారం. మనం మరొక బాబా ఎపిసోడ్‌లోకి వచ్చేసాం. 'ఫకీర్ బుక్' పుస్తక పఠనం అండ్ చర్చా కార్యక్రమంలోకి వచ్చేసాం. బాబా రుద్రకు చెప్తూ ఉన్నట్టుగా మనకి ఎన్నో విషయాలు, ఎంతో జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. గత వారం జ్ఞానాన్ని ఒక్కసారి రీక్యాప్ చేసుకునే ముందు ఆ బాబా ఎనర్జీస్‌తో కనెక్ట్ అవుదాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయిరామ్. ముందుగా బాబా ఛానలింగ్ రుద్ర ద్వారా ఎలా చేస్తూ ఉన్నారో అలాగా మా ద్వారా బాబా ఈ జ్ఞానాన్ని అందించటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు. ఆ బాబా చెప్పిన జ్ఞానాన్నంతా వినటమే కాకుండా పాటిస్తూ ఉన్నప్పుడు మాస్టర్స్ ఏ రకమైన టెస్ట్ పెట్టినా కూడా అది ఈవెన్ కలలో అయినా సరే మనం పాస్ అవ్వగలుగుతాం అనటానికి అక్కడ రుద్ర అనేవాడు చాలా మంచి ఎగ్జాంపుల్. ఆయన కలలో కూడా ఎవరి మీద అసహ్యము, ద్వేషం లేకుండా ఎలా ఉండగలిగాడో మనం కూడా అలా ఉండటానికి ట్రై చేద్దాము. అంతేకాకుండా ఛానలింగ్ చేసే వాళ్ళ కోసమనే కాకుండా మన కోసం కూడా బాబా చెప్పినట్టుగా ఎన్నో విషయాలు చెప్పారు. ముందుగా స్నానం చేసుకుని, శుభ్రంగా పరిసరాలు ఉంచుకుని, మంచిగా అగరబత్తీలు వెలిగించుకుని, దీపం పెట్టుకుని, మంచి యాంబియన్స్ క్రియేట్ చేసుకోవాలి మనం ధ్యానానికైనా, పూజకైనా. ధ్యానంలో ఉంటూ ఆయన రక్షణ మనకు కంప్లీట్‌గా కావాలని అడుగుతూ, ఆయనలోనే కలిసిపోయేంత ఇదిగా మమేకమైపోయి మనం ధ్యానం చేసుకోవాలనేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ అగరబత్తీలు, కర్పూరము, క్రిస్టల్ సాల్ట్ అనేది ఉంచుకోవటము ఇవన్నీ కూడా నెగెటివ్ ఎనర్జీస్‌ని దూరం చేసి మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాయనేసి కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనం నిత్య జీవితంలో పాటించదగినవే అన్నమాట. ఆ భగవంతుడిని చేరాలి అంటే ఇలాగా బాబా చెప్పిన విధంగా మనము మన సాధన చేసుకుంటూ మన ఆత్మార్పణం అంటే మన ప్రేమ, విశ్వాసము, మన మనసును పూర్తిగా ఆయన పాదాలకి అర్పించినప్పుడు ఆయనని పొందడం ఎంతో సులభము అనేసి బాబా చెప్తూ ఉన్నారు. ఇలాగా ఎన్నో విషయాలు మధ్యలో హాస్యాన్ని కూడా గుప్పిస్తూ, తేలికపరుస్తూ వాతావరణాన్ని బాబా తీసుకెళ్తూ ఉంటారు. తర్వాత రుద్ర నుంచి బాబా కొద్ది రోజులు దూరంగా వెళ్ళిపోతారు. బాబా ఆదేశించిన ప్రకారం రుద్ర ఎలాగ ఛానలింగ్ చేస్తూ ఎదుటివారి బాధలకి సొల్యూషన్స్ ఎలా ఇస్తున్నాడు అనేది ఇక ఈ ఎపిసోడ్‌లో చూద్దాం. శిరీష, ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లో ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో బాబా దగ్గర నుండి రుద్ర ద్వారా చూద్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్ ఫినిష్ చేసుకునే ముందు చాలా చక్కగా ఆత్మవిశ్వాసము అదే మీరు నాకు ఇచ్చే ఆత్మని సమర్పించుకోండి అని చెప్తున్నారు. అది చెప్పినంత తేలిక కాదు వినటానికి. అవును, నాకు బాబా అంటే చాలా ఇష్టం, నేను సమర్పించేసుకుంటున్నాము అని ఒక భ్రమలో ఉంటాం. కానీ అది ఎలా తెలుస్తుందంటే మనకి ఏదన్నా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అది స్థిమితంగా ఉండి బాబానే చూసుకుంటారు అని నమ్మకంతో మనం చేసేది చేస్తున్నామా, చాలా ఆందోళనకి గురవుతున్నామా, దట్ ఇట్ సెల్ఫ్ మనకి ఆ మిర్రర్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. దట్ మిర్రర్స్ అవర్ మన విశ్వాసం ఎంత ఉన్నది అనేది అక్కడే తెలుస్తుంది. అదే చెప్తున్నారు అక్కడ బాబా లాస్ట్ ఎపిసోడ్ మనం ఎండ్ చేసుకున్న దగ్గర. ఆత్మార్పణం అంటే విశ్వాసమే, అంటే ఇంక సమర్పించేసుకోవటమే. అది దానికి మనం చాలా ప్రయత్నించాలి. ఆ మనకి ఆందోళన లేదు అంటే ఎస్ వి బిలీవ్ ఇన్ హిమ్. అదే చెప్తున్నారు మీకు ఆ ప్రాసెస్ లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అది కూడా ఒక పరమాత్మ అయి ఉండొచ్చు, మనం ఏ పేరు పెట్టుకున్నా ఆయన ద్వారానే వస్తున్నాయి. మీకు నిజంగా నా మీద నమ్మకం ఉందో నేను చెక్ చేస్తున్నాను అని ఇంకా సిచ్యువేషన్స్ ని ఇంటెన్స్ చేయటం కానీ, అందరిలోకి అవమానాలు పొందటం కానీ, ఇవన్నీ కూడా జరిగితే అందులో నుంచి కూడా నేనే బయటికి. ఎందుకంటే అది ఆ పరిస్థితి కల్పించేది ఆయనే, ఆ కల్పించబడేవాడు ఆయనే. ఎవరి వల్ల అయితే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నామో ఆ అపోనెంట్ కూడా ఆయనే. అదే అక్కడ తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానం. సో అది చాలా మనకి థియరిటికల్ నాలెడ్జ్ తో పాటు సాధన కావాలి. ఇప్పుడు బాబా చాలా సింపుల్ టెక్నిక్స్ చెప్తున్నారు. జస్ట్ నామజపం ఆర్ మనం చేసే పని మీద మనం ధ్యాస పెట్టడం,
వర్తమాన క్షణంలో ఉండటం అండ్ ధ్యానం. మనకి ఆ ఏంటి ఆ ఫైర్తో ధ్యానం ఎలా చేయాలి, విజువలైజేషన్ టెక్నిక్ అన్ని చక్కగా చేయి పట్టుకుని తీసుకెళ్తున్నారు. మనదే మన మీదే ఉంది సాధన అనేది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామో చూద్దాం. రుద్ర సోఫాలో కూర్చున్నాడు. సిగార్ వెలిగించి దీర్ఘంగా లోపలికి పీల్చుకున్నాడు. ఓ జర్మన్ జంట లండన్కు తిరిగి వెళ్లే ముందు దానిని రుద్రకి బహుమతిగా ఇచ్చారు. ఏంటిది? ఆ సిగార్ ని వాళ్ళకి తనకి గిఫ్ట్ కింద ఇచ్చారంట. 2 వారాల క్రితం వాళ్ళు రుద్రకి దగ్గరకు వచ్చారు. వాళ్ళ పాస్పోర్ట్లు దొంగిలించబడ్డాయి. రుద్ర కళ్ళు మూసుకున్నాడు. సమాధానం కోసం నిరీక్షించాడు. కళ్ళు తెరిచి నవ్వాడు. పాస్పోర్టు నీ సూట్ కేసులో ఉంది. ఒక మెరూన్ రంగు కోట్ లోపల పాకెట్లో ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంది. నువ్వు దాన్ని చూసుకుంటే తెలుస్తుంది. నువ్వు కొంత డబ్బు చారిటీ కోసం ఇవ్వాలి. అది క్యాన్సర్తో బాధపడే పిల్లల కోసం కొంతైనా ఉపయోగపడుతుంది అన్నాడు రుద్ర. అయితే రుద్ర చెప్తున్నాడు, వాళ్ళ దగ్గరికి ఎవరో వచ్చారు, పాస్పోర్ట్ పోయింది అని గాబరాగా వచ్చినప్పుడు ఉపాయం ఎక్కడుందో చెప్పి నవ్వాడనమాట రుద్ర. అయితే ఇంకా ఆ ముసలాయన వెళ్ళిపోతాడు అనుకున్నాడు రుద్ర. ఆ ముసలామె లేత ఎరుపు రంగులో ఉన్న కళ్ళతో చిన్నగా నవ్వింది. ఆమెకు గుర్తొచ్చింది మెరూన్ కోట్ లోపల జేబులో ఏదో పెట్టినట్లు. ఆ ముసలాయన మాత్రం నమ్మశక్యం కానట్లు షాకింగ్ గా చూస్తున్నాడు. ఆ మరుసటి రోజు వాళ్ళు వైన్, సిగార్లు తీసుకొని మళ్ళీ వచ్చారు. రుద్ర డ్రింక్ తీసుకోవడం, సిగరెట్లు కాల్చడం వాళ్ళు హోటల్లో చూశారు. అయితే అక్కడ హోటల్లో ఉండేవాళ్లే అన్నమాట ఈ వృద్ధ దంపతులు ఇద్దరు. ఆ మాట మాట వినుంటారు. ఒక్కొక్కళ్ళు స్ప్రెడ్ అవుతా ఉంటాయి కదా ఇట్లాంటివి. ఆయన దగ్గరికి హెల్ప్కి వచ్చారు. పాస్పోర్ట్స్ పోయినప్పుడు కళ్ళు మూసుకొని చెప్పినప్పుడు రుద్ర వీళ్ళకి గిఫ్ట్ కింద హెల్ప్ చేసినందుకు ఇవన్నీ ఇచ్చారనమాట. వైన్ బాటిల్స్, సిగార్ ఇవన్నీ. ఎందుకు బాబా క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లల కోసం డబ్బుని విరాళంగా ఇవ్వమని అడిగాడు ఆ ముసలాయన. బహుశా మీ మనవళ్లలో ఎవరికో ఆరోగ్యం బాగా లేకపోవచ్చు, లేదా మీ ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు అన్నాడు రుద్ర. నా మనవడు గడిచిన సంవత్సరమే 4 యాక్సిడెంట్లకు గురి అయ్యాడు అన్నాడు. మీ మనవడిని ప్రమాదాల బారి నుండి రక్షించినందుకు గాను నువ్వు ప్రభువుకు ధన్యవాదాలు చెప్పడం లేదా పిల్లలకు సాయపడటం కోరి ఉండవచ్చు. కొన్ని కర్మలను సెటిల్ చేయటం కోసం బాబా ప్రయత్నించి ఉండవచ్చు అన్నాడు రుద్ర. ఇదే మనకు హెల్ప్ మన దగ్గర నుంచి కూడా అవకాశం కల్పించేది కూడా ఆయనే అన్నమాట. ఇప్పుడు రుద్ర చెప్తున్నాడు కదా, బాబా మాటలే చెప్తున్నారు. ఈ హెల్ప్ అందినందుకు కొంచెం డబ్బులు చారిటీకి, క్యాన్సర్ హాస్పిటల్కి డొనేట్ చేయమని చెప్పినప్పుడు అడిగితే మరి అదే వాళ్ళ ఫ్యామిలీలో మనవడికే ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడ్డాడు. సో అతను బయట పడేసింది మరి బాబా కాబట్టి, అంటే రిటర్న్ గిఫ్ట్ అడగటం కాదు, అంటే అట్లా స్ప్రెడ్ చేయటం అన్నమాట. అది కూడా మన కర్మలను ఎప్పుడైతే మనం దానం చేస్తున్నామో దాంతో కూడా మన కర్మలు కొద్ది కొద్దిగా నివృత్తి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అవకాశం కల్పిస్తున్నారు బాబా. ఎలా అడిగాడు ఆయన. పిల్లలకు సహాయపడటం ద్వారా కొన్ని కర్మల ప్రక్షాళన జరగవచ్చు. ప్రకృతి అన్ని లెక్కలను చూస్తుంది. అలా పిల్లలకు సాయపడటం ద్వారా ఆ పిల్లల ఆత్మల ఆశీర్వాదాలు, ఆ అనాథ పిల్లలకు రక్షణగా ఉన్న ఆత్మల ఆశీర్వాదాలు, మీ స్వంత మార్గదర్శకుల, మాస్టర్ల ఆశీర్వాదాలు నీకు అంది కొన్ని కర్మ ఫలితాలు తుడిచిపెట్టుకుపోవచ్చు. దాంతో నీకు పడాల్సిన శిక్షల నుంచి నీకు విముక్తి కలగవచ్చు. రాబోయే దురదృష్టకర విషాదాలను అడ్డుకోవచ్చు, లేదా ఇంకెవరో బాధల నుంచి విముక్తి పొందవచ్చు. ప్రభువుకు ధన్యవాదాలు తెలపడానికి అది ఒక మార్గం అన్నాడు రుద్ర. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇన్ని రకాలుగా కూడా మనం చేసే దానాలు, అందుకే హెజిటేట్ చేయకుండా మనకి ఒక అవకాశం వచ్చింది, మనం చెయ్యగలిగింది ఉంటే కనుక చేయటంలో తప్పులేదు. అంతేగాని మళ్ళీ చేస్తే అదొక ఎక్స్పెక్టేషన్ అనమాట. ఇట్లా జరుగుతుంది నాకు రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయటం కాకుండా మనస్ఫూర్తిగా దీనివల్ల వాళ్ళకి చక్కగా మంచి జరుగుతుందని స్వచ్ఛమైన మనసుతో ఇస్తే మనకి ఇవన్నీ కూడా మన కర్మలు తుడిచిపెట్టుకుపోవచ్చు.
ఆ ఆత్మలకి శాంతి జరుగుతుంది, వాళ్ళ ఆశీర్వాదాన్ని మనకు వస్తే, ఇవన్నీ మళ్ళీ మైండ్లో పెట్టుకొని ఆ దృక్పథంతో చేయకూడదు. చక్కగా మనస్ఫూర్తిగా చేసినప్పుడు ఆ పరమాత్మ ఆయనే చూసుకుంటారు అన్ని. ఆ లెక్కలు, అకౌంట్ బ్యాలెన్స్ అన్ని చెక్ చేస్తారు. మేము ఇండియాకు రాకముందు మా అల్లుడు ఫిలిప్ కడుపు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. డాక్టర్లు జీవితాంతం మందులు వాడమని, ఆహారపు అలవాట్లు మార్చుకోమని చెప్పారు అన్నాడు ఆ ముసలాయన. బహుశా అందుకే క్యాన్సర్ రోగులకు సాయం అందించే సంస్థలకు విరాళాలు ఇవ్వమని బాబా సూచించారు. ప్రభువుకు ధన్యవాదాలు చెప్పేయడానికి ఇదో మార్గం చెప్పాడు రుద్ర. అదే అదే ముందు చెప్పాడు కదా రుద్ర, ఎవరో ఉండుంటారు మీ ఫ్యామిలీలో క్యాన్సర్తో బాధపడే వాళ్ళు అంటే, ఇప్పుడు ముసలాయనకి అది చెప్తున్నారనమాట. అవును, మా అల్లుడికి ఉంది క్యాన్సర్, డయాగ్నోస్ చేశారు. మేబీ అందుకే దాని నుండి ఆ ఆ కర్మ నుండి విముక్తి లభించటానికి ఈ మార్గం చూపిస్తున్నారనమాట. ఆ ముసలాయన లేచి నుంచున్నాడు. రుద్ర కూడా లేచి నుంచున్నాడు. ప్రార్థనలు, అద్భుతాలను, స్వస్థపరిచే విధానాలను నమ్మేవాళ్ళని ఎగతాళి చేసేవాణ్ణి. ఎంత మూర్ఖత్వం నాది! భగవంతుడు నా ఆత్మను నన్ను క్షమించుగాక అన్నాడు ఆయన. ముసలాయన ఇది చెప్తున్నారనమాట. ఇవన్నీ ఇప్పుడు మన మామూలుగా సామాజికంగా జస్ట్ ఆర్డినరీ పర్సన్ ఎవరు విన్నా కూడా ఇవన్నీ ఇట్లాగే అనుకుంటారు, వీళ్ళకేం పని ఏం లేదు, అంతా ఏదో బోగస్, ఇదంతా నమ్మశక్యంగా లేదు అన్నట్టే అనుకుంటారు. అది వాళ్ళు ఉన్న స్థితి అలాంటిది. అదే అంటున్నారు, మనకొకటి ఆ మిరకిల్ మన లైఫ్లో జరిగే వరకు కూడా కొంచెం నమ్మశక్యం కానివిగానే ఉంటాయి మరి విన్నప్పుడు. కానీ ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళాలి మనం. ముసలామె నవ్వింది. ఆ నవ్వు విజయానికి గుర్తుగా కాదు, ముసలాయనలో అహం పోయినందుకు కాదు. దారి తప్పిన పిల్లాడు సరైన దారిలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒక తల్లి నవ్వే నవ్వు అది. పాపం ఆ ముసలావిడ ఎప్పటి నుంచో పాపం ముసలాయంతో పడతా ఉండుంటది. ఈ మనకి చాలా కామన్ గా చూస్తాం, ఫ్యామిలీ కపుల్స్ ఒకళ్ళు ఒక డైరెక్షన్ లో బాగా భక్తి మార్గంలో పూజలు అన్ని చేస్తూ ఉంటే, హస్బెండ్స్ యూజువల్ గా ఏంటంటే చాలా వాళ్ళ కెమిస్ట్రీ కూడా వెరీ ప్రాక్టికల్ గా ఉంటుంది. జస్ట్ బయలాజికల్ గా కూడా బ్రెయిన్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. చాలా ప్రాక్టికల్ బెంట్ ఆఫ్ మైండ్ మెన్కు ఉంటుంది. విమెన్ ఏమో మోస్ట్లీ ఎమోషనల్ గా ఉండి ఎక్కువ ఇలాంటి వాటికి ఎక్కువ ఇంక్లినేషన్, మక్కువ ఎక్కువ చూపిస్తా ఉంటారు. ఇప్పుడు ఆవిడ నవ్వుకుంటుంది, అదే అన్నమాట. ఒక తల్లి, అమ్మయ్య నా బిడ్డ ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకున్నాడు మా ఆయన అని నవ్వుకుంటుంది. వాళ్ళందరూ వరండాలో కూర్చున్నారు. రెడ్ వైన్ త్రాగి సిగార్స్ వెలిగించారు. ఆపై వెన్న, బ్రెడ్ వగేరాలతో డిన్నర్ చేశారు. ఆ రాత్రి అవసరంలో ఉన్న వాళ్ళకి ఆపన్న హస్తం అందించడానికి ప్రణాళికలు వేశారు. బాబా రుద్రుణ్ణి తయారు చేశారు. భగవంతుడి ప్రేమ, ఆనందాన్ని ఎందరో పెద్దవాళ్లకే కాదు, చిన్నపిల్లలకి కూడా వాటిని అందించేలా. క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ఎందరో బాధపడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకే అంటే దానము, హెల్ప్ చేయటం ఎవరికి చేసినా మంచిదే. ఇంకా ఇక్కడ చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలకి చేస్తే ఇంకా మంచిది అని చెప్తున్నారనమాట. వాళ్ళకి ఇంకా ఎట్లా హెల్ప్ చేయాలనేది వాళ్ళు ఇంకా ప్లానింగ్, మ్యాప్ గీస్తున్నారు, అంతా బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నారు. రుద్ర తన పొడుగాటి జుట్టు గాలికి ఊగుతుండగా నోట్లో సిగారుతో నీటికేసి నడిచాడు. అప్పటికే అతనికి అలవాటైన వీధి కుక్కలు తోకలూపుకుంటూ పరుగు పరుగున అతని వైపు వచ్చాయి. వాటిలో కొన్నిటిని ప్రేమగా దువ్వుతూ పలకరించాడు రుద్ర. బాబాకు కూడా అంతే కదా, కుక్కలు ఎప్పుడు ఆయన చుట్టూతా ఉంటాయి. మనకి సచరిత్రలో కూడా చెప్తారు, ఆ కుక్కకి ఆకలేస్తున్నప్పుడు దానికి పెట్టినా నాకు పెట్టినట్టే అని కూడా ఎగ్జాంపుల్స్ మనకి వస్తూ ఉంటాయి. అందుకే ఏ జీవికి పెట్టినా వెళ్ళేది ఆ పరమాత్మకే. రుద్ర బాబా గదిలో వెలిగించిన మంటకెదురుగా కూర్చున్నాడు. 2 గంధపు వాసన గల అగరుబత్తీలు వెలిగించాడు. వాటి పరిమళం గది బయటకు కూడా వ్యాపిస్తోంది. గది చీకటిగా ఉండి మంట యొక్క బంగారు కాంతి పరుచుకుంటోంది. రుద్ర రక్షణ, మార్గదర్శకత్వాన్ని కోరుతూ ప్రార్థన చేశాడు. ఏ క్షణమైనా చవాన్ అనే వ్యక్తి వస్తాడు. అతనికి కొన్ని సమాధానాలు, పరిష్కారాలు కావాలి. రుద్రకి అర్థం కానిది ఒక్కటే, వీళ్ళందరికీ తాను ఛానలింగ్ చేస్తానని ఎలా తెలిసిందా అని. రుద్రకి చప్పుడు వినిపించింది.
బాబా చెప్పినట్టుగా రుద్ర ఆ ఎన్వైరన్మెంట్ అంతా క్రియేట్ చేసుకున్నాడు. మంచిగా గంధం వాసన వచ్చే బత్తీలు వెలిగించుకుని, చక్కగా రూమ్‌ని చీకటి చేసుకుని, బాబాని ఆహ్వానించుకోవటానికి కావలసినటువంటి ఆ భక్తి భావం వచ్చేలాగా అంతా క్రియేట్ చేసుకుని రెడీగా ఉన్నాడు ఒక వ్యక్తి కోసం. మరి అసలు ఎలా తెలుస్తోంది అని ఆశ్చర్యపోతోంది. బాబా చెప్పారు, ఒక ఛానెలింగ్ ఈయన చేస్తాడు అనేసి అంటే, అది ఏదో రకంగా వాళ్ళకి తెలిసేలా బాబానే ఏర్పాటు చేసుంటారన్ని. ఇప్పుడు చవాన్ అనే వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. రుద్రకి చప్పుడు వినిపించింది. చూస్తే చవాన్ గదిలోకి వచ్చాడు. రుద్ర తలకి గుడ్డ కట్టుకున్నాడు. ఆ మధ్య వయస్కుడికేసి చూశాడు. నిశ్శబ్దంగా కాసేపు ప్రార్థన చేశాడు. తనలోకి ప్రాణశక్తి నిండడం కోసం ఎదురు చూశాడు. అదొక వెచ్చని, చెప్పటానికి వీలు కానటువంటి అనుభూతి. ఫస్ట్ ఆయన బాబాని ఆహ్వానించుకున్న తర్వాత ఆయన ఫీల్ అవ్వగలగాలి. అంటే బాబా వచ్చాడా ఆయనలోకి, బాబా యొక్క సందేశం రావటానికి, బాబా ఆత్మతో ఆయన కనెక్ట్ అయ్యాడా అనేది ఆయనకు తెలుస్తుందనమాట. ఒక వెచ్చని అనుభూతి ఆయనకు తెలుస్తుంది బాబా వచ్చాడు అంటే. నీ విచారం, నిస్సహాయత నువ్వు చేసుకున్నవే. ఇలాగ బాబా వచ్చిన వెంటనే వాళ్ళు తమ ప్రాబ్లం చెప్పకముందే ఫస్ట్ రుద్రనే వాళ్ళ గురించి, వాళ్ళ ప్రాబ్లం గురించి చెప్పేస్తూ ఉన్నాడు. అలాగే ఇతని గురించి చెప్తూ ఉన్నాడనమాట. నీ విచారం, నిస్సహాయత నువ్వు చేసుకున్నవే. నీలోకి నువ్వు లోతుగా వెళితే నీ బాధలన్నీ నువ్వు సృష్టించుకున్నవే అని అర్థమవుతుంది. ఇది ఆ వచ్చిన వ్యక్తికే కాదు, మనకు కూడా ఉపయోగపడే సెంటెన్స్. మనం అన్నీ ఏమీ లేకపోయినా అది ఇది అని ఊహించుకుంటూ, బాధపడుతూ, మనకు అవి లేవు, ఇవి లేవని ఏదో అనుకుంటూ ఉంటాం. అవన్నీ మన ఆలోచనలే, మన మనసు చేసే ట్రిక్సే అవన్నీ కూడా. మన మనసుని కంట్రోల్ చేయగలిగినప్పుడు, మన ఆలోచనలు ఆ ఉధృతి తగ్గినప్పుడు, ఆబ్వియస్‌గా మనకది నిజంగా అంత బాధపడాల్సిన అవసరం లేదు అనేది అర్థమవుతది. ఏ విషయమైనా కూడా మనం ఇప్పుడు ఏదైనా ఒకరేదన్నా అన్నారనుకోండి, వాళ్ళది అన్నారు, ఎంత అవమానం చేశారని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఆ అన్నవాళ్ళు అనేసి అక్కడికి వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. కానీ మనం దాన్ని పదే పదే అనుకుంటూ 20 సార్లు మనం దాన్ని ఫీల్ అవుతాం అనమాట. అంటే అంతా మన ఆలోచనల్లోనే ఉంది. ఆ ఆలోచన ఒక్కసారి మానేసి చూస్తే అక్కడ బాధపడాల్సింది ఎక్కువ ఏమీ కనపడదు మనకు. అదే ఇక్కడ చెప్తున్నారు. అవన్నీ మనకు మనం సృష్టించుకున్నవే అన్నమాట. మనలోకి మనం వెళ్ళాలి. అంటే ధ్యానం చేయటం, కొంచెం ప్రశాంతత అలవరుచుకుంటే, ఇలాగ ధ్యానము, ప్రార్థన చేస్తూ మనలోకి మనం వెళ్తూ ఆ అలవాటు అయినప్పుడు వెంటనే తెలుస్తుంది మనం ఎక్కడ తప్పుగా ఆలోచిస్తున్నామో, ఎక్కడ మార్చుకోవాలి అనేది. నీకన్నీ ఉన్నాయి, కానీ దేన్ని అనుభవించడం లేదు. నీ చుట్టూ అందరూ అన్ని వేళలా ఉన్నా నువ్వు ఒంటరివే. నీ ఒంటి నిండా గాయాలు, నొప్పులు, రోగాలు. వైద్యపరంగా నీకు అన్నీ అందుతున్నాయి. నువ్వు బిజినెస్‌ని మరింత పెంచాలనుకుంటున్నావు. అది ఏమంత మంచి ఐడియా కాదు. నువ్వు బోలెడు డబ్బు చేసుకోగలవు. కానీ ఇప్పటికే నీ దగ్గర చాలా డబ్బుంది. డబ్బు చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ డబ్బు నీకు ఏమాత్రం సంతోషం కలిగించకపోగా మరింత గందరగోళం, మరింత అనారోగ్యం కలిగిస్తున్నప్పుడు ఆ డబ్బు ప్రమాదకారి కాదా? కాబట్టి బిజినెస్ ఎక్స్‌పాన్షన్‌కు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఇక అడుగు, నీకేమి అడగాలనుందో? మాటలు ఆగాయి రుద్ర నోటిలో నుండి. అన్నీ చెప్పేసి ఇంక అడుగు, ఇప్పుడు ఏం కావాలో, నువ్వు దేనికోసం వచ్చావో అనేసి చెప్తూ ఉన్నాడు. ఆయనకి ఎన్నో ఉన్నా కూడా ఆయన ఒంటరితనమే ఫీల్ అవుతున్నాడు. ఎంత డబ్బున్నా అనుభవించట్లేదు. ఇంకా పెంచుకోవాలనుకుంటున్నాడు. అంతా చేస్తున్నా, అంత డబ్బు సంపాదించుకుంటున్నా ఆయనకు సంతోషం అనేది లేదు. ఆయన హ్యాపీగా ఏ కొంచెం కూడా అనుభవించట్లేదు, సంతోషంగా లేడు. అలాంటప్పుడు ఆ డబ్బు ఏమి ఉపయోగం? మనకు సంతోషాన్ని ఇవ్వని పని ఏదైనా చేస్తున్నప్పుడు ఎంత కష్టపడుతున్నా ఉపయోగం లేదు కదా! అదే ఆలోచించుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు చవాన్. నా సమస్యంతా నా కుటుంబం. వాళ్ళెవ్వరికీ నాతో సంబంధాలు సరిగ్గా లేవు. నా కొడుకులకు నా పని నచ్చదు. నా భార్య నాతో దూరంగా ఉంటోంది. నా భావాలు పంచుకోటానికి ఎవ్వరూ లేరు, చెప్పాడు చవాన్ అన్న వ్యక్తి. రుద్ర ఏమంటున్నాడంటే, భావ ప్రసరణ రెండు వైపులా ఉండాలి. నువ్వు చివరిసారిగా నీ కుటుంబంతో కలిసి కూర్చుని ఎప్పుడు ఎంజాయ్ చేశావు? నీ ఫోన్ ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది. నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడే నీకు అన్నీ దొరకాలి అనుకుంటావు. కానీ నీ బిజీ
స్కెడ్యూల్ వల్ల ఎప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఉంటావో నీకే తెలియకుండా ఉంటుంది. నీ కొడుక్కు తండ్రి కావాలి, ఓ స్నేహితుడు కావాలి, అతని ఈడు పిల్లల గురించి తన గురించి వినడానికి ఒక తోడు కావాలి ఆగాడు రుద్ర. ఇప్పుడు ఏదైనా కూడా ఇచ్చి పుచ్చుకోవాలి అని చెప్తారు కదా, భావప్రసరణ రెండు వైపులా ఉండాలి. ఈయనకొక్కటి నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళు నన్ను సరిగా చూడట్లేదు అనుకోనికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఆయన ఒకరోజు కూడా లేడు. ఎప్పుడూ ఫోన్లు, ఆ పని ఈ పని, వాళ్ళతో మంచిగా స్పెండ్ చేసింది లేదు. ఏజ్ వచ్చిన కొడుకు ఉన్నప్పుడు వాళ్ళతో మనం ఫ్రెండ్స్ లాగా ఉండాలి. వాళ్ళు స్కూల్లో కానీ ఆ కాలేజీల్లో జరిగినవి ఎన్నో షేర్ చేసుకోవాలి అనుకుంటారు. మనం ఎప్పుడు అవైలబుల్గా లేకపోతే వాళ్ళకి మనం మెల్లమెల్లగా దూరం అయిపోతూ ఉంటాం. ఇది అందరూ ఆలోచించుకోవాల్సినది. ఇప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి, ఏ ఏజ్ పిల్లలతో ఎలా ఉండాలో మనం చూసుకుని వాళ్ళకు టైం అనేది ఫస్ట్ కేటాయించాలి కుటుంబానికి కదా. అతనికి ఏది మంచిదో అదే నేను కోరుకుంటాను అన్నాడు ఆ వ్యక్తి. తప్పు. అతనికి ఏది మంచిదని నీకు అనిపిస్తోందో అదే నువ్వు కోరుకుంటావు. కానీ నీ కొడుకు ఏది కోరుకుంటున్నాడో నిజంగా నీకు తెలుసా? లేక అతను ఏమి చెయ్యగలడో నిజంగా తెలుసా నీకు? అడిగాడు రుద్ర. అతను నా పనిలో జాయిన్ అవ్వాలని కోరుకుంటాను అన్నాడాయన. అతనేమి చేయాలనుకుంటున్నాడో నీకు తెలుసా? ఏమి చేయాలని కలగంటున్నాడో తెలుసా? అడిగాడు రుద్ర. ఇది అన్నీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం. నా బిజినెస్ని వీళ్ళు ఇంకా క్యారీ చేయాలి, లేదా నా ప్రెస్టేజ్ కోసం ఓకే నా కొడుకు డాక్టర్ అయితే నేను గొప్ప చెప్పుకోవాలి, నా కొడుకు ఇంకేదో అవుతే నేను ఇంకా గొప్పలు చెప్పుకోవాలనే దాంతో మనం పిల్లల్ని ఫోర్స్ చేస్తూ ఉంటాం చాలా వరకు. నువ్వు ఇదే కావాలని. కానీ వాళ్ళకి మనం చెప్పినదేదో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేని దాంట్లో మన కోసం వాళ్ళు వెళ్ళినా వాళ్ళు హాయిగా చదువుకోలేరు, సుఖంగా ఉండలేరు. కాబట్టి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఏ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది ఒక్కసారి వాళ్ళతో చక్కగా మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు ఒక డైలాగ్ కొడతారు, ఈ చవాన్ చెప్పినట్టే, వాళ్ళకి ఏది మంచిదో అదే కదా నేను చేస్తున్నాను, నేను కోరుకుంటుంది అదే కదా వీళ్ళు అనుకుంటారు. కానీ అది ఆ పిల్లలకి మంచా కాదా అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది కాదు. ఎంతసేపు నేను వాళ్ళ కోసమే ఆలోచిస్తాను అనే అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏం కావాలనేది ఎప్పుడు ఆలోచించరు. అది మాత్రం అందరి తల్లిదండ్రులు గమనించుకోవాలి ఖచ్చితంగా. అది కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ పని చేయటం, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళకి డే కేర్ లో పంపించేస్తారు, ఏదో యాక్టివిటీస్ లో బిజీగా ఉంచటానికి ట్రై చేస్తున్నారు. బట్ వాట్ దే వాంట్ ఈస్ పేరెంట్స్ ప్రేమ, ఆ స్పర్శ, వాళ్ళతో ఉండటం. అది ఉన్నప్పుడు వాళ్ళు టాంట్రమ్స్ త్రో చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్స్ప్రెస్ చేయటం కూడా తెలియని వయసులో ఉన్నవాళ్ళు ఆల్ దే కెన్ డూ ఇస్ జస్ట్ త్రో టాంట్రమ్, గట్టి గట్టిగా అరవటం కానీ, లేకపోతే ఇంకొక సిబ్లింగ్ ఉంటే కొట్టడం, గీరటం. ఎందుకంటే వాళ్ళ లోపల ఏదో ఫ్రస్ట్రేషన్ పెట్టుకుని ఉంటారు, దానికి మళ్ళీ మనం వెళ్ళి అరవటం. ఇదంతా ఎందుకంటే వీఆర్ నాట్ స్పెండింగ్ ఇనఫ్ టైం, వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు. మనీ మేకింగ్ మెషిన్స్ లాగా తయారయ్యాం మన జనరేషన్. ఎస్పెషల్లీ మన పేరెంట్స్ కానీ మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఆ జనరేషన్ చూస్తే గనక ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవారు, పిల్లల్ని పెంచుకోవటం, అది తండ్రి ఉద్యోగం చేసేవారు, వచ్చేవారు, మదర్ అంతా ఇంట్లో చూసుకోవటం, అదంతా ఒక పద్ధతిలాగా జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే we're trying to manage everything. పిల్లల్ని చూసుకోవాలి, ఎస్పెషల్లీ తల్లులకి, ఆడవాళ్ళకి చెప్తున్నాను, వర్క్ చేసి ఇంట్లో సపోర్ట్ చేయాలి. అండ్ మొత్తం అంతా కూడా వంటని కానీ అంతా భారం పడేపాటికి ఏమవుతుందంటే ఒకలాంటి, ఇప్పుడు అది చవాన్ చెప్పేది అదే, ఆ గందరగోళం. మనీ అయితే ఉంది కానీ అనారోగ్యం ఎందుకు, హై బ్లడ్ ప్రెషర్లు, డయాబెటీస్లు, ఈ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే జబ్బులు ఇవన్నీ కూడా. మన రాంగ్ లైఫ్ స్టైల్, సడన్ గా ఏదో ఒక ఏంటి ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్ కానీ క్యాండ్ ఫుడ్ ఇలాంటివి తినటం, అనారోగ్యాలు పాలవటం. దానికే మళ్ళీ డబ్బులు ఖర్చు చేస్తాం, అదే మనం గమనించుకోవట్లేదు. డబ్బులు వస్తుంది కనిపిస్తోంది కానీ మనం వేర్ లూజింగ్, మనకి మెంటల్ గా కూడా ప్రశాంతత లేదు, ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఇటు పిల్లల్ని చూస్తేనేమో వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. మనం అనుకుంటాం పెద్ద హెవీ గిఫ్ట్స్ ఇచ్చేసి, యాపిల్ ఐఫోన్లు ఇచ్చేస్తే వాళ్ళు నోరు మూసుకుంటుంది అనుకుంటా, కానీ మనసులో ఒక ప్రింట్ పడేస్తున్నాం మనం. ఏంటి, మా పేరెంట్స్ నాకు కావాల్సినప్పుడు నా పక్కన లేరు, నేను ఏడుస్తున్నప్పుడు ఓదార్చడానికి మా అమ్మ కావాలి, నన్ను ఎక్కడో డే కేర్ లో ఎక్కడో పడేస్తున్నారు, యాక్టివిటీస్ లో బిజీగా ఉంచిన. అది కాదు మనం చేయాల్సింది. వీ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ దెమ్ యాజ్ పేరెంట్స్. కనటమే కాదు, డబ్బులు పోగు చేయటమే కాదు, స్పెండింగ్ టైమ్ ఇస్ ద లాట్ మోస్ట్ ఇంపార్టెంట్.
డబ్బులు కొంచెం తగ్గినా పర్లేదు, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు ఒకళ్ళు పార్ట్నర్స్. పార్ట్ టైం జాబ్ కానీ యాజ్ అండ్ వెన్ నీడెడ్ జాబ్స్ ఉంటాయి, తక్కువ టైం స్పెండ్ చేసే జాబ్స్ ఉంటాయి, స్ట్రెస్ తక్కువ ఉన్నాయి. మనకు ఆ విల్లింగ్నెస్ ఉంటే దేర్ సో మెనీ ఆపర్చునిటీస్. మన ఆలోచన తీరు అలా ఉండాలి. ఎంతో మందిని చూశాను ఇలాగే. అంటే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని కొట్టేస్తారు బాగా. ఆ కోపమంతా తీర్చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు నాకు లేవు అక్కడ నాకు కావాల్సినట్టు. వదిలేసి వెళ్ళిపోతావు పొద్దున్నే ఆ డే కేర్‌లలో వాటిల్లో అన్నట్టు పిల్లలు. అంతే కాకుండా ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి బోర్ అవ్వకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇంకా టైం ఉంటుంది పేరెంట్స్ రావటానికి. ఆ టైంలో వాళ్ళు స్పెండ్ చేయడం కోసం ఐప్యాడ్‌లు, కంప్యూటర్సు, ఇవన్నీ ఈ సెల్ ఫోన్‌లు ఇవి కొనిచ్చేసి వదిలేస్తారు. ఇన్ని కొనిస్తున్నామా వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నాం అనుకుంటున్నారు కానీ, వాళ్ళకసలు కావాల్సిందేంటి? ఆ ప్రేమ అనేది వాళ్ళకి ఆ టైం స్పెండ్ చేయటం అనేది తెలియట్లేదు. ఇప్పుడు అవన్నీ ఉన్నప్పుడు వాటికి అలవాటైపోయి, అడిక్ట్ అయిపోయి పేరెంట్స్ పక్కన ఉన్నా కూడా అవే చూసుకుంటూ కూర్చుంటున్నారు పిల్లలు. వాటితోనే టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళకేదైనా బాధ వచ్చినా ఫ్రెండ్స్‌తో పంచుకుంటున్నారు గానీ, తల్లిదండ్రులతో పంచుకోవట్లేదు. ఔట్‌సైడర్స్ ఇలాంటప్పుడే టీనేజ్ పిల్లల్ని వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఏదన్నా ఒక చిన్న ఓదార్పు మాట ప్రేమగా మాట్లాడారంటే పిల్లలు పడిపోతారు. వెంటనే వాళ్ళ బాధంతా చెప్పేసుకుంటారు. వాళ్ళు ఓదారుస్తున్నట్టుగా మంచి మాటలు మాట్లాడుతూ దగ్గర చేసుకొని ఏదో ఒకసారి కలుద్దాము అనేసి అంటారు. అట్లా ఎంతోమంది పిల్లలు కిడ్నాప్ అయిపోయి ట్రాప్‌లో పడ్డవాళ్ళు ఎంతోమందున్నారు. అందుకే మనం ఎప్పుడూ ఒక భరోసా ఇవ్వాలి పిల్లలకి. నీకు ఏ అవసరమైనా నేనున్నాను. నువ్వు అమ్మా, నాన్నకి తప్ప ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ సిట్యుయేషన్‌కైనా మేమున్నాం నీకు సపోర్ట్ అనే భరోసా మనం పిల్లలకి ఇవ్వాలి. వేరే వాళ్ళ కోసం అప్పుడైతేనే వెళ్ళకుండా ఉంటారు పిల్లలు. అవన్నీ మనం గమనించుకోవాలి. వాళ్ళకేది ఇష్టమో అది గమనించుకోవాలి. అలాగని వాళ్ళకి జంక్ ఫుడ్ ఇష్టమంటే రోజు జంక్ ఫుడ్ పెట్టమని అలా కాదు. కానీ వాళ్ళ ఇష్టాయిష్టాలనేది తెలుసుకోవాలి. వాళ్ళు కెరీర్‌లో ఎటు ఎళ్ళాలనుకుంటున్నారు అనేది కూడా మనం బాగా గమనించుకోవాలి. మనకు కావాల్సింది కాదు. వాళ్ళకి కావాల్సింది మనం ప్రేమగా అందిస్తున్నామా అనేది కూడా గమనించుకోవాలి. ఇది అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇతని ఫ్యామిలీ అనేది ఆహ్, ఇక్కడ. మనకి జరిగేదే చెప్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. యాహ్! నీ కొడుకు ఒక ఇంజినీర్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఎలాగైతే నువ్వు ఒకప్పుడు అనుకుని కుటుంబ ఒత్తిడుల వల్ల చేయలేకపోయావో, అలాగా నీ కొడుకు విదేశాలకు వెళ్లి చదువుకుని, తన భవితను తానే తయారు చేసుకుందామనుకుంటూ ఉన్నాడు. నీ భవితను నువ్వు చేసుకోలేకపోయావు. కనీసం నీ పిల్లలను వారి వారి లక్ష్యాలకు వారిని వెళ్ళనివ్వు, చెప్పాడు రుద్ర. ఇప్పుడు ఇతను అలాగే తన కుటుంబం ఒత్తిడుల వల్ల ఆయన చేయలేకపోయినాడు. కనీసం నీ కొడుక్కు నువ్వు అది ఇవ్వాలి అనేది ఆలోచించాలి గదా! వాళ్ళు నా మాట వినరా? నసిగాడు చవాన్. ఎందుకంటే వారికి నువ్వొక కొత్తవాడివి, ఆగంతకుడివి. వారి మాట నువ్వు వినవు. నీ 13 ఏళ్ల కూతురు నెమ్మదిగా నీ నుండి దూరంగా వెళ్ళిపోతోంది. నువ్వు పిల్లలతో మాట్లాడే విధానాన్ని చూసి నీ భార్య నీకు దూరం అవ్వాలని చూస్తోంది. అబ్బాయ్! నువ్వు ఇక్కడికి వచ్చింది నిజాన్ని వినటానికి. అంతేకాని నువ్వు ఏమి చెప్పాలని కోరుకుంటున్నావో దాన్ని వినడానికి కాదు. నువ్వు నిజాన్నైనా వినాలి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు రుద్ర. మనం అంతే. మనకి ఏది ఇష్టమో అది వినాలనే ఎదురు చూస్తాం కానీ, అసలైనది వినటానికి రెడీగా ఉండము. సేమ్ అదే చెప్తూ ఉన్నాడిక్కడ. హ్మ్. నా పిల్లలు మరి నా మాట వినరా అంటున్నాడు. అంటే తన పిల్లలు తన మాట వినాలనుకుంటున్నాడు గానీ, వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఇప్పటికీ ఆయనకి రియలైజేషన్ అవ్వట్లేదు. అతను ఒక స్ట్రేంజర్ లాగా అయిపోయాడు. తన ఇంట్లోనే వాళ్ళ పిల్లలతో సరిగా మాట్లాడడు. ఎప్పుడు ఆ బిజినెస్సు, ఆ ఫోన్ కాల్సు, ఆ చిరాకులు పరాకుల్లో ఎవరితో ప్రేమగా మాట్లాడట్లేదు. మనము రోజంతా ప్రేమ చూపించి, ఒక్కసారి అరిస్తే మనకు ఆ ప్రేమ చూపించిందంతా పోతుంది. అరిచినేదే కనపడుతుంది. ఎవరికైనా అంతే. కొంతమంది అంటూ ఉంటారు, "నేను అన్ని చేశాను, అవన్నీ గుర్తుకు రావా?" అంటే ఎవరికీ గుర్తు రావవి. ఏది అరుస్తామో, ఏది మంచిగా ఉండమో అదే గుర్తొస్తుంది తప్ప, "ఓహ్! నాకు అన్ని చేశాడు కదా! ఇప్పుడు అరిచినా పర్లేదులే" అని ఎవ్వరు యాక్సెప్ట్ చెయ్యరు. అది మనం ఆలోచించుకోవాలనమాట. ఇక్కడ కూడా అంతే. ఆయన ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నా వాళ్ళకిష్టమైంది కాదు. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయట్లేదు. సో, వాళ్ళకొక స్ట్రేంజర్‌లాగా అయిపోయాడు ఆ వ్యక్తి. సో, ఆయన పిల్లలతో బిహేవ్ చేసేది, ఆ చిరాకు పడేది చూసి భార్య గూడా దూరం అయిపోవాలని చూస్తోంది. ఆయన చెప్తున్నాడు రుద్ర అందుకే, "నువ్వు ఏది వినాలనుకుంటున్నావో అది కాదు. నేను చెప్పింది విను. లేకపోతే వెళ్ళిపో ఇంకా" అనేసి చెప్తున్నాడనమాట.
లేదు లేదు, మీరు చెప్పేదంతా నేను ఒప్పుకుంటున్నాను. ఏం చేయాలో తెలియటం లేదు అన్నాడు చవన్. హఠాత్తుగా రుద్ర గొంతు మరింత మార్దవమైంది. బాబా తల్లిలాంటి వాడు కదా, ఇక్కడ కాస్త కఠినంగా చెప్పాడు. నువ్వు వినలేకపోతే, నిజాన్ని తెలుసుకోలేకపోతే వెళ్ళు అని చెప్పాడు. కానీ అంతలోనే ఆయన లేదు లేదు నేను ఒప్పుకుంటున్నా, ఏం చేయాలో తెలియట్లేదు అనే వరకు మళ్ళీ ఆయనలో ఆ తల్లి ప్రేమలాగా వచ్చేసింది. గొంతు మార్దవమై చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు నీ జీవితంలో అన్నింటికన్నా ప్రథమ స్థానం, ముఖ్యమైనది ఏదో నాకు చెప్పాలి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించి ఏది ముఖ్యమో చెప్పాలి. అంతా మర్చిపో. ఏది అత్యంత ముఖ్యమో, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో చెప్పు. కానీ నిజాయితీగా ఉండాలి. ఒకవేళ డబ్బే నీకు ముఖ్యం అనుకుంటే అదేమంత చెడ్డది కాదు. కానీ దానికోసం నీవు సర్వశక్తులు వినియోగిస్తున్నావా? నీతో నువ్వు నిజాయితీగా ఉండాలి. ఆగాడు రుద్ర. అతను కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఏది అత్యంత ముఖ్యమైనది? దానికోసం అతను తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడా? రుద్ర కళ్ళు తెరిచి చవాన్కేసి చూశాడు. అంత డబ్బున్న ఆ మిలియనీరు సాయిబాబా ఫోటో దగ్గర వెలుగుతున్న కాంతి ముందు గడ్డం గీసుకుని, తలకు ఒక గుడ్డ కట్టుకుని, జీన్స్లో ఉన్న ఓ యువకుడి ముందు కూర్చుని ఆ యువకుడి ఆత్మ చెప్పే సత్యాలు వింటున్నాడు. ఏవి నీకు ముఖ్యం? రుద్ర: నా కుటుంబం. చవాన్: నిజంగానే అంటున్నావా? రుద్ర: అవును. చవాన్: అంటే నీకు నిజంగా నిజంగా నీకు నీ కుటుంబమే ముఖ్యమా? అడిగాడు రుద్ర. అవును, వారు లేనిదే నా జీవితం అర్థరహితమని తెలుసుకున్నాను అన్నాడు చవాన్. చూడండి, కళ్ళు మూసుకుని ఒక్కసారి మనలోకి మనం వెళితే కానీ ఎప్పుడు అంత బిజీగానే ఉండటం కాకుండా ఒక్క నిమిషం మనం లోపలికి వెళితే మనం ఏం చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అనేది. ఇప్పుడు డబ్బే ముఖ్యమైనా పర్వాలేదు, కానీ ఏది ముఖ్యమన్నా కూడా దానికోసం మనము మన ఫుల్ ఎనర్జీని మనం మన ఎఫర్ట్ని కంప్లీట్గా పెట్టాలి దాని మీద. సరే, డబ్బు అన్నా కూడా ఎఫర్ట్ ఫుల్గా పెడుతున్నావా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అంత మిలియనీర్ ఈయన దగ్గర ఒక యువకుడి దగ్గర వచ్చి కూర్చొని ఆయన చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే చూడండి, ఎంత సంపాదిస్తున్నా ఏం చేస్తున్నా మనశ్శాంతి అనేది లేకపోతే ఏ రకమైన ప్రయోజనము లేదు. ఈయన కళ్ళు మూసుకుని ఆలోచించినప్పుడు ఆయనకి కుటుంబమే ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే ఆయన అంత సంపాదిస్తున్నది దేనికోసం? కుటుంబం కోసం. ఆ కుటుంబమే లేనప్పుడు, వాళ్ళే దూరం అవ్వాలనుకుంటున్నప్పుడు ఏం చేస్తాడు ఆయన? అంత పైసలు తీసుకుని ఏం చేస్తాడు? సో అందుకే నాకు కుటుంబమే ముఖ్యము అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ఒక్క నిమిషం మీరు వినేవాళ్ళు కూడా పాజ్ పెట్టి కళ్ళు మూసుకొని నాకేం ఇంపార్టెంట్ అని ఒక క్వశ్చన్ వేసుకొని చూడండి, ఎవరికి వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. లెట్ us see what you're going to see. అంటే నీకు నీ ఫ్యామిలీనే ముఖ్యమని నేను నమ్ముతాను. ఇప్పుడు చెప్పు, నీకు ముఖ్యమైన దాని గురించి నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబం కోసం నువ్వు నీ శక్తి మేర ఇస్తున్నావా? వారి జీవితాలు మరింత మెరుగుపడడం కోసం నీ వంతు కృషి చేస్తున్నావా? రేపు ఎప్పుడో నువ్వు చనిపోతే నువ్వు శాంతిగా మరణించగలవా? నీకు ముఖ్యమైన నీ కుటుంబం కోసం నీ శాయశక్తుల అన్ని రంగాలలో కృషి చేశానన్న తృప్తితో నువ్వు చనిపోగలవా? నీ సమాధానం అవును అయితే నువ్వు శాంతితో చనిపోగలవు. ఒకవేళ నీ సమాధానం లేదు అని అయితే నీ ఆత్మతలంలో నువ్వు ఓ అపరాధ భావన, నీ పట్ల నీకే కోపం మోసుకుని తిరగాల్సి వస్తుంది. ఇది నీ ఆధ్యాత్మిక ప్రగతికి ఏమాత్రం మంచిది కాదు. మనం ఎప్పుడొస్తుందో మనకు చావు తెలియదు. మనం ఇంకా చేద్దాం, ఇంకా కొద్ది రోజులైనాక చేద్దాం అని అనుకుంటే ఆలోపే పోయామనుకోండి, మనం ఏం చేయాలనుకున్నామో ఏమి చెప్పలేము, వాళ్ళకి ఏమీ చేయలేం. అందుకే ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పేసేయండి ముందే చక్కగా, అద్భుతంగా. ప్రేమిస్తున్నారైతే ప్రేమిస్తున్నా అని చెప్పేయండి. ఎప్పుడో యానివర్సరీకో బర్త్డేకో చెప్పాలి అనుకున్నారనుకోండి, ఆలోపు ఉంటామో లేదో మనం తెలీదు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇవ్వండి. ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేయండి. నెక్స్ట్ నిమిషం కూడా మనది కాదు. మనం అలా చేయలేకపోయామనుకోండి, శాంతితో చనిపోలేం మనము. చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ తలంలోకి కూడా, అంటే శరీరం పడిపోయినా
మన ఆత్మ ఆ భారాన్ని మోసుకొని తిరగాల్సొస్తుంది. నేను చేయలేకపోయానే అనేది. మళ్ళీ దానిల కోసం అవన్నీ ఈసారి సాటిస్ఫై చేయటం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాల్సొస్తుంది. ఇదంతా కూడా ఇదే సైకిల్ అనమాట మనకి కర్మచక్రంలో. కాబట్టి మనకి ఏది అనిపిస్తుందో మనం చక్కగా హ్యాపీగా అది తృప్తి పడేలాగా జీవితం ఇప్పుడు కుటుంబం కావాలి అన్నాడు. కుటుంబంతో అన్ని రకాలుగా ఆయన స్పెండ్ చేసి వాళ్ళకి హ్యాపీగా ఉంచుతూ ఉంటే పర్వాలేదు, ఆయన శాంతిగా చనిపోగలడు. లేదు కదా! ఇప్పుడు ఆయనంత పైసల కోసమే ఉన్నాడు. కుటుంబంతో ఉండట్లేదు. కానీ అదే ముఖ్యం అంటూ ఉన్నాడు. సో, ఒకవేళ చనిపోతే ఆ బాధనే మోసుకొని వెళ్ళాల్సొస్తుంది. అదే చెప్తున్నాడనమాట రుద్ర. ఈ భావాలన్నీ నీ తదుపరి జీవితంలోకి నువ్వు తీసుకొని వెళ్తావు. మళ్ళీ జన్మ ఉంటే ఇవన్నీ కూడా మనకన్నీ సేవ్ అవుతాయి గదా! మన డీఎన్ఏలో మనం ఈ పూర్వజన్మ వాసనలు అంటూ ఉంటాం. కొన్ని అలవాట్లు కానీ, కొన్ని భావాలు కానీ ఇవన్నీ మనకి నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతాయి. వేరే బాడీ తీసుకున్నా కూడా మన ఆత్మ ఏవైతే ఏ జ్ఞానం సంపాదించిందో, ఏదైతే బాధల్లో ఉందో, ఏది తెలుసుకోవాలనుకుంటుందో, ఏం చేయాలనుకుంటుందో వాటినన్నిటిని మళ్ళీ తీసుకొని వెళ్తుంది. వాటి కోసం మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ కష్టాలు పడాలన్నమాట అవన్నీ కూడా. సో, చెప్తున్నాడు నీ తదుపరి జీవితంలోకి నువ్వు తీసుకొని వెళ్తావు. నువ్వు ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళలేవు ఇలాగా చేయలేకపోతే. కాబట్టి అబ్బాయి, అన్నింటికన్నా నీకు ముఖ్యమైనది నీ కుటుంబమే అయితే నీ శాయశక్తులా వారి ఆనందం కోసం కృషి చెయ్యి. వారి బాగోగులు, వారి మనోభావనలు నీకు ముఖ్యం కావాలి. నీ బిజినెస్‌ని ఇంకా పెంచుకోవటానికి నీ కుటుంబాన్ని, నీకు అతి ముఖ్యమైన దాన్ని ఇబ్బందుల పాలు చేస్తావా? పరుగు పందెంలో పరిగెట్టడం ఎంత ముఖ్యమో దాటవలసిన గీత దాటాక కూడా పరిగెట్టడం మూర్ఖత్వం. కాబట్టి నువ్వే దానికో గీతను గీసుకుని దాన్ని దాటాక నీకు ముఖ్యమైన దాన్ని మనసులో ఉంచుకుని దానికోసం పని చెయ్యి. ముఖ్యమైనది అంటే నీకు అన్నింటికన్నా ఎక్కువ కావాల్సింది నీ మనసుకు, ఆత్మకు శాంతినిచ్చేది అని. ఇక్కడ చక్కగా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి. ఒక పరుగు పందెంలో ఫినిష్ లైన్ దాటిన తర్వాత కూడా ఇంకా పరిగెత్తుతూనే ఉండరెవరు. అంటే అలా పరిగెత్తితే మూర్ఖుడనే అంటారు కదా! ఫినిష్ లైన్ వచ్చాక ఆగిపోవాలి మనం అక్కడ. ఇప్పుడు ఆయన బాగా సంపాదించాలి అనుకుంటున్నాడు. సో, దానికొక లిమిట్ పెట్టుకోవాలి. ఓకే, నేను ఇన్ని కోట్లు, ఓకే, ఇంత సంపాదించాలి. అంతవరకు వచ్చేదాకా కష్టపడాలి. కానీ అక్కడ ఒక లిమిట్ అనేది పెట్టుకోకుండా దానికోసమే ట్రై చేస్తూ ఉంటే ఆయన ఏదైతే ముఖ్యం అనుకుంటున్నాడో ఆయన జీవితంలో దానికి టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు. కాబట్టి ప్రయారిటైజ్ చేసుకోవాలి. మనకి ఏది ఇంపార్టెంట్ అనేది. పైసలు కావాలి కానీ దానికి ఇంత కష్టపడాలి, ఇంత టైం రోజులో ఇంత టైం మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీకే ఇవ్వాలి. అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలన్నమాట. నీకు నీ కుటుంబం అన్నింటికన్నా ఎక్కువ. కొంతమందికి కళలు లేదా డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నా ప్రశ్న ఏమిటంటే, నీ ప్రాముఖ్యం గురించే నువ్వు పనిచేస్తున్నావా? నీ ప్రాముఖ్యానికి నువ్వు 1000% పనిచేస్తున్నావా? నీ ప్రశ్నలకు నువ్వు నిజాయితీగా అవునని చెప్పుకుంటే మంచిదే. ఒకవేళ నువ్వు నిజాయితీగా నీ కుటుంబం కోసం 100% పనిచేసినా నీ వారి కళ్ళల్లో అసహ్యము, విచారము కనిపిస్తే దాని గురించి నువ్వు పట్టించుకోనవసరం లేదు. ఒక వ్యక్తికి కుటుంబం, తన పని రెండూ ప్రాముఖ్యమే అనుకున్నప్పుడు రెండింటి కోసము పని చెయ్యి. ఒకదాని కోసం మరొకటి త్యాగం చెయ్యకు. రెండింటి కోసము శక్తివంచన లేకుండా పనిచేసేలా పరిస్థితులను సృష్టించుకో. కష్టమే అయినా సాధ్యమే. వాటి కోసం పనిచేసి నీ జీవితాన్ని నీ ప్రాముఖ్యమైన దానికోసం అంకితం చెయ్యి. ఆపాడు రుద్ర. ఇవన్నీ మనం కూడా తప్పకుండా ఆపి ఆలోచించుకోవాల్సిన విషయం. కళ్ళు మూసుకుని ఆలోచించి ఏది ఇంపార్టెంట్, మనం దానికి 100% మనం న్యాయం చేస్తున్నామా, లేదా మనం ఏదో ఒక పిచ్చిలోనే వెళ్తూ ఉన్నామా అనేది చాలా గమనించుకోవాలి. సరే, మనము ఇప్పుడు ఆయనకి ఫ్యామిలీ ఇష్టం అన్నాడు. ఆ ఫ్యామిలీ కోసం ఆయన 100% పని చేసి స్టిల్ ఆయన ఎంత టైం స్పెండ్ చేసి ఎంత మంచిగా ఉండి వాళ్ళతో అంత ప్రేమ పంచినా వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే అది ఇంకా ఈయన ప్రాబ్లం కాదు. ఈయన శాయశక్తులా ఆయన ట్రై చేస్తున్నాడు. సో, మనం కూడా ఏదైనా మనకు కావాల్సిన దానికోసం మనం ఏది ఇంపార్టెంట్ అనుకుంటామో దానికి ఎంత మన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి స్టిల్ రిజల్ట్ మనకు రాలేదు అంటే ఇంక మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన శక్తి వంచన లేకుండా మనం చేస్తూ ఉన్నాం కదా! కాబట్టి
ఇంకా దాన్ని ఆ రిజల్ట్‌ని ఇంకా వదిలేయాలి. కానీ అట్‌లీస్ట్ మనం ట్రై చేయాలి. మనం ఏవేవి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో వాటికి ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలో, ఎంత టైం పెట్టాలో చూసుకొని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బ్యాలెన్స్డ్‌గా అన్నీ మెయింటైన్ చేయొచ్చు. కష్టమైనా కూడా అది పాసిబులే అనమాట. ఆ పరిస్థితులను మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ టైమింగ్స్‌ని మనమే అడ్జస్ట్ చేసుకోవాలనమాట. దీన్ని నేనే ఎందుకని తెలుసుకోలేకపోయాను? నన్ను, నా కుటుంబాన్ని ఈ బాధ నుంచి, తప్పుల నుంచి రక్షించుకునేవాడిని కదా! మీరు కరెక్ట్‌గా చెప్పారు. నా కుటుంబానికి నేనే ఓ అపరిచితుడినయ్యాను. కానీ వాళ్ళు నన్ను ఫ్యామిలీ మెంబర్‌లా భావించాలని ఆశించాను. ముందు నేను మీకు ఎలా ధన్యవాదాలు తెలపాలి చెప్పండి. మీకోసం నేను ఏం చేయగలను? అడిగాడు జవాన్. మనం ఎప్పుడైనా మనంతకు మనమే తెలుసుకోము. ఎందుకంటే అదే ఇదిలో వెళ్తూ ఉంటాం. మూసలో వెళ్తూ ఉంటాం. అందుకే అప్పుడప్పుడు పాజ్ ఇవ్వాలన్నమాట కొన్ని తెలుసుకోవటానికి. అది మనం చూసుకున్నప్పుడు మనం ఇలాగ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మనకే తెలుస్తుంది. సో, ఇప్పుడు ఇంకా ఆయన అర్థమైంది ఆయనకి. తను ఉండట్లేదు. తను స్పెండ్ చేయట్లేదు కానీ తను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు ఫ్యామిలీ తనతో ఉండాలి అన్నట్టుగా. అప్పుడు చెప్తూ ఉన్నాడు ఈయన. నేను నీకేం చేయాలి అంటే చెప్తున్నాడు. నేను కాదు షిరిడీ సాయిబాబా పని ఇది. ఇది ముఖ్యం. ఆయన చేస్తున్నానని ఆయన ఎక్కడ ఫీల్ అవ్వట్లేదు. నాదేమీ లేదు. బాబా ఏం చెప్పారంటే మీరు సంపాదించే వాటిలో ఓ నిర్దిష్ట శాతం పేదవారి కోసం కేటాయించండి. దాంతో ఒక చిన్న సంస్థను స్థాపించి పేద పిల్లలకు చదువు, వైద్యం వంటి సౌకర్యాలను కల్పించండి. దేవుడికి ధన్యవాదాలు తెలపటానికి ఇది ఓ చక్కని మార్గం. మీరు దేవుడికి కృతజ్ఞతలు తెలపాలని అనుకుంటే అవసరంలో ఉన్న వారిని ఆదుకోండి చెప్పాడు రుద్ర. ప్రతిసారి అందరికీ ఇలానే చెప్తూ ఉన్నారు. మీరు సహాయం చేయాలి మీ వల్ల. ఈయనకు ఎక్కువగా బిజినెస్ మ్యాన్, పెద్ద బిజినెస్ మ్యాన్. ఈయనకు ఎంతో డబ్బు ఉంది కాబట్టి ఒక సంస్థను స్థాపించి కొంతమంది పిల్లలకు చదువు, వైద్యము ఇవన్నీ కూడా అందించమనేసి చెప్తూ ఉన్నారనమాట. ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు బీద వాళ్ళకి, అది లేని వాళ్ళకి సహాయం అందిస్తూ ఉండాలి. అదే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందనమాట. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఎపిసోడ్. అంటే ప్రతి ఎపిసోడ్ ఇట్స్ బ్యూటిఫుల్ బై ఇట్‌సెల్ఫ్. అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. జరిగే ఈ సంఘటనలన్నీ కూడా మన జీవితం మన కోసమే బాబా చెప్తున్నారు ఇవన్నీ ఈ పుస్తకం ద్వారా. ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసినవి. ఇప్పుడు చవాన్ అనే ఈ వ్యక్తి ద్వారా మనకి ఇంకొక అద్భుతమైన ఇది మోస్ట్ కామన్‌గా ప్రతి ఫ్యామిలీలోనూ మనం చూసేదే. మనం ఉన్న ఇప్పుడు లైఫ్ స్టైల్ ఇదే. ఎస్పెషల్లీ మెన్ వాళ్ళు ఏంటంటే చాలా కష్టపడతారు. తప్పు ఎంతో కష్టపడతారు. ఫ్యామిలీ కోసమే ఇంకా అంటే మైండ్ సెట్ ఎట్లాగంటే డబ్బు సంపాదిస్తున్నాననే దృక్పథంలో ఉంటున్నారు. ఫైన్. కానీ ఈ యాంగిల్‌లో కూడా ఆలోచించండి. ఇప్పుడు అదే మనకి ఆ కనువిప్పు కలగాలి అని ఈ స్టోరీ మన ముందుకొచ్చింది. దయచేసి పిల్లల్ని ఆహ్, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయటం మనం అందరం చెయ్యాలి. ఏ ఏజ్ పిల్లలైనా సరే, చిన్న పిల్లలకి ఒక అవసరం ఉంటుంది. టీనేజ్ పిల్లలకి ఎస్పెషల్లీ చాలా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, వాళ్ళు స్కూల్లో కానీ, స్పోర్ట్స్‌లో కానీ ఏవైతే ఫేస్ చేస్తున్నారో, అది ఓపెన్ కన్వర్సేషన్ లాగా ఒక ఫ్రెండ్‌తో మాట్లాడే అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయాలి చెప్పాలంటే. చిన్న పిల్లలు అప్పుడేమో ఫిజికల్‌గా వర్క్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళకి డైపర్‌లు మార్చటం, పాలు పట్టడం, ఫీడింగ్ ఇవన్నీ కూడా. కానీ యాస్ దే ఆర్ గ్రోయింగ్ వాళ్ళకింకా మనతో మాట్లాడే అవకాశం ఎక్కువ కల్పించాలన్నమాట. స్ట్రిక్ట్‌గా రూల్స్ పెట్టేసి ఇదిలా ఉండాలి, అలా ఉండాలని కాకుండా, నేను కూడా ఇలాగే చేశాను చిన్నప్పుడు. కానీ ఐ థింక్ థిస్ ఈస్ ఎ బెటర్ వే అని కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే టీనేజ్‌లో పిల్లలకి ఎస్పెషల్లీ దే నీడ్ లాట్ ఆఫ్ హెల్ప్. అండ్ కెరియర్ వైస్‌గా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు? మీరెందుకు అలా అనుకుంటున్నారు? మీకు ఇది ఎందుకు? కొంచెం ఆ కాన్వర్సేషన్‌లో మేబీ దే కెన్ చేంజ్ దేర్ మైండ్. తప్పుగా వాళ్ళేదన్నా అనుకున్నారనుకోండి, మన కాన్వర్సేషన్‌తో వాళ్ళకి ఓకే. ఐ డిడ్ంట్ థింక్ ఇన్ థీస్ టర్మ్స్. ఇది నాకొక కొత్త ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆర్ లెట్ దెమ్ గూగుల్ సెర్చ్. ఒక కెరియర్ ఉంది అంటే డబ్బులు ఎలా వస్తుంది? ఎంత లాంగ్ కెరియర్ అది అవన్నీ కూడా అదొక డిస్కషన్ లాగా ఉంటే అద్భుతంగా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ అనేది. మనం అనారోగ్యాలు తెచ్చుకొని, బుర్ర పాడు చేసేసుకొని, అమ్మో! ఈళ్ళేంటి అలా లేదు. మనం కూడా ఇలాంటివి చాలా చేసాము. డోంట్ ఫర్గెట్ థాట్. మనమేమి పారాచూట్‌లో నుంచి పైనుంచి ఏదో ఒక అద్భుతమైన శక్తుల్లా కింద పడలేదు. లెట్స్ బి హానెస్ట్ విత్ అవర్ మనం గూడా మన పేరెంట్స్‌కి ఎంతో ఏదో చేసేసే ఉంటాం కదా! సో, మనం ఆహ్, యంగ్‌లో ఉన్నప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం తల్లిదండ్రులు ఎలా ఉండాలనేది. అదే మనం అందించాలి.
మనకు అందకపోయినా మన పిల్లలు అలా ఫీల్ కాకుండా అది అందించగలగాలి. అవును. ఆ అహం అనేది మనం చెక్ చేసుకుంటూ చక్కగా ఒక్కొక్క టిప్ ఇస్తున్నారు కదా బాబా, అన్నీ ఫాలో అవుతూ వెళ్దాము. కొంచెం మధ్య మధ్యలో టీ కూడా ఇద్దాము బాబాకి. డోంట్ ఫర్గెట్ టు షేర్. మన టీ కూడా పంచుకొని బాబా దగ్గర కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుందాము. సాధనా మార్గంలో వెళ్దాం. సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.